ఈరోజు 2 years అయింది ఎగ్జాక్ట్గా నేను కార్పొరేట్ కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యి. రియలీ ఇట్స్ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. నేను 20 years బ్యాక్ జాబ్ రిజైన్ చేశాను, నా ఓన్ కంపెనీని స్టార్ట్ చేశాను. రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, బిజినెస్ కాంట్రాక్ట్స్, ఫ్రీలాన్సింగ్ కాంట్రాక్ట్స్ అండ్ కార్పొరేట్ ట్రైనింగ్ ఇవన్నీ చేశాను 20 yearsలో. అండ్ ఆఫ్ కోర్స్ బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్ జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజుకి 2 years అయింది. ఈ 2 yearsలో నేను ఏం నేర్చుకున్నాను అనేది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో జాబ్ ఎక్స్పీరియన్స్ అనేది బాగానే ఉంది. అంటే జాబ్లో అంటే నేను ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నాను అనేది సూపర్గా ఉంది. కంపేర్ చేయాలి అంటే నేను ఎప్పుడైతే బిజినెస్ చేసేవాడినో అప్పుడు నా మైండ్ సెట్, నా ఫోకస్ అంతా కూడా ఎక్కువ ఆర్డర్లు రావాలి, ఎక్కువ బిజినెస్ రావాలి, ఎక్కువ పని కావాలి, ఎక్కువ ఎర్న్ చేయాలి. 24 hours అంటే అర్ధరాత్రి 2 గంటలప్పుడు మెయిల్ వచ్చినా సరే దానికి రిప్లై ఇవ్వడం. అది 2 గంటల, 3 గంటల, 4 గంటల, దట్ డజంట్ మ్యాటర్ అనమాట. ఎనీ టైం ఇట్స్ మై ఓన్ బిజినెస్, నా సొంతది. కాబట్టి నేను ప్రతి క్షణము మెయిల్ లేదా వాట్సాప్ ఆర్ ఎనీ కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా ఆన్లో ఉండేవాడు అనమాట. ఎప్పుడు కూడా నేను కస్టమర్ తాలూకా మెయిల్ని కానీ మెసేజ్ని కానీ మిస్ కాకూడదు, వెంటనే రిప్లై ఇవ్వాలి, వెంటనే, ఆల్మోస్ట్ ఇమీడియట్. ఇది నా ఓన్గా నేను రన్ చేస్తున్నప్పుడు నా మైండ్ సెట్. జాబ్లో జాయిన్ అయిన తర్వాత రోజుకి 9 hours వర్క్. 9 hours తర్వాత బాడీ, అసలు మైండ్ ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ చూపించదు అనమాట, అంటే వర్క్ చేయటానికి. ఎందుకు అంటే 9 hours టైం రిస్ట్రిక్షన్ ఉంది. అండ్ టైం రిస్ట్రిక్షన్ ఒకటే కాదు, నాకు వచ్చే రెమ్యునరేషన్ రిస్ట్రిక్షన్ కూడా ఉంది. అంటే ఏంటి? ఫిక్స్డ్ శాలరీ. అండ్ మోరోవర్ జాబ్లో జాయిన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక వర్క్ చేయడానికి లేదు. చేస్తే దాన్ని మూన్లైట్ అంటారు. మూన్లైటింగ్ చేయకూడదు. అంటే ఓన్లీ 1 ఇన్కమ్ స్ట్రీమ్, అంతకంటే ఇంకేం లేదు. సో నేను రెండింటిని అనుభవించాను కాబట్టి 2 విషయాలు ఇప్పుడు చెప్పగలుగుతున్నాను. కంటిన్యూస్గా జాబ్లో ఉండే వాళ్ళకి బిజినెస్ చేసే ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు. బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా సరే వాళ్ళ మైండ్ సెట్ ఒప్పుకోకపోవచ్చు, ఎందుకంటే ఒక కంఫర్టబుల్ జోన్లో వెళ్ళిపోయి ఉంటారు. కాబట్టి ఆ కంఫర్ట్స్ నుండి బయటకు రాలేరు. నాకే 2 years చేసినందుకే నేనే ఇప్పుడు జాబ్ వదిలేసి బయటకు రావడానికి మైండ్ సహకరించట్లేదు. అఫ్ కోర్స్ నేను వాళ్ళతో కంపేర్ చేస్తే నేను ఫాస్ట్గానే మారచ్చు. అంటే రిజైన్ చేసినా బయటకు వచ్చినా సరే నేను సేమ్ వర్క్ నేను కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే నేను ఏదైతే ఫ్రీలాన్సింగ్ చేశానో, బిజినెస్ చేశానో సేమ్ రిపీట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో యూజువల్గా అందరికీ ఉపయోగపడుతుంది. అంటే కంటిన్యూస్గా జాబ్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది, కంటిన్యూస్గా బిజినెస్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది, కొంతకాలం బిజినెస్ చేసి కొంతకాలం జాబ్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అన్నమాట. సో నేను జాబ్లో నేర్చుకున్న విషయాలు ఏంటంటే, ఒక ప్రాజెక్ట్ అంటే ఏంటి, స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరు, మీటింగ్స్ అటెండ్ అవ్వడము, ప్రతిదీ అప్డేట్స్ ఇవ్వడము, వీక్లీ అప్డేట్స్, డైలీ అప్డేట్స్, అండ్ డిఫరెంట్ టీమ్స్తో వర్క్ చేయడము. మా టీంకి ఏదైనా సరే యూజ్ ఉంది అంటే, ఒక పర్టికులర్ యాక్టివిటీ చేయాలంటే ఇంకో టీం హెల్ప్ తీసుకోవాల్సి రావడము, ఆ టీంతో మీటింగ్స్ సెటప్ చేయడము, ఆ టైంకి అటెండ్ అవ్వడము, వాళ్ళతో వర్క్ చేయడము. అండ్ వెండర్ మీటింగ్స్, అంటే ఆ ప్రోడక్ట్ ఎవరైతే సప్లై చేస్తుంటారో ఆ పర్టికులర్ వెండర్కి సంబంధించిన ఏమైనా బగ్స్ ఉంటే కనుక ఆ బగ్స్ గురించి డిస్కస్ చేయడానికి ఆ మీటింగ్స్. అండ్ కోడింగ్ లెవెల్లో ఏదైనా స్క్రిప్ట్స్ ఉంటే కనుక ఆ స్క్రిప్ట్స్లో ఏమైనా బగ్స్ ఉంటే కనుక ఆ బగ్స్ని రెక్టిఫై చేయడానికి స్క్రిప్టర్స్తో మీటింగ్. ఇటువంటివి అన్నమాట. అంటే నేను బిజినెస్లో ఎక్స్పీరియన్స్ చేయనివి జాబ్లో చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే ఒక పెద్ద ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఒక రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి, టీం అంటే ఏంటి, టీంలో హ్యాండ్ ఓవర్ చేయడం ఏంటి, ఒక షిఫ్ట్ నుండి ఇంకో షిఫ్ట్కి హ్యాండ్ ఓవర్ అనేది ఎలా జరుగుతుంది, అండ్ హెల్పింగ్ అంటే ఒక పర్టికులర్ వర్క్ ఉంది, ఒక పర్టికులర్ ప్రాబ్లం ఉంది అంటే ఆ ప్రాబ్లమ్ని సింగిల్ పర్సనే సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే టుగెదర్గా సాల్వ్ చేయొచ్చు. అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ని యాడ్ చేసుకుంటే సాల్వ్ చేయొచ్చు. అంటే ఒక ప్రాబ్లం కంప్లీట్గా మనకు రాకపోయినా సరే దాన్ని సాల్వ్ చేయడానికి, మనకు హెల్ప్ చేయడానికి చాలామంది ఉంటారు.
ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సిస్టమ్ని బిల్డ్ చేయాలనుకోండి, బిల్డ్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. అంటే బయట ఉండి సిస్టమ్ని బిల్డ్ చేయడం అంటే ఒక రియల్ టైం బిజినెస్కి ఉపయోగం లేని ఒక సిస్టమ్ని బిల్డ్ చేయడం ఏంటంటే ఒకవేళ ఎర్రర్ వచ్చినా సరే దాన్ని పక్కన పడేసి ఇంకొకటి స్క్రాచ్ నుండి బిల్డ్ చేస్తాం. బట్ అలా కాదు, ఇక్కడ ఒక ప్రాజెక్ట్లో ఒక బిజినెస్ అంటే ఆ పర్టికులర్ సిస్టమ్ని యూజ్ చేసి బిజినెస్ రన్ అవ్వాలి. అంటే నెక్స్ట్ డేకి డెలివరీ అవ్వాలంటే ఈ రోజు మొదలు పెట్టారంటే ఆ మొదలు పెట్టిన దగ్గర నుండి కంటిన్యూస్గా ఒక 8 hours 10 hours కూర్చుంటే ఆ 10 hours కంప్లీట్ అయిపోవాలి. కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ డే ప్రొడక్షన్ టైం కల్లా ఆ సిస్టమ్ డెలివరీ ఇవ్వాలి, ఆ సిస్టమ్ రెడీగా ఉండాలి. అంటే ఒక టైం ప్రెజర్లో వర్క్ చేయడం అంటారు. అంటే విదిన్ గివెన్ టైం వీ షుడ్ కంప్లీట్ దట్ పర్టికులర్ వర్క్ అనేది చాలాసార్లు మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను ఫేస్ చేశాను ఈ 2 yearsలో చాలా టైమ్స్. ఇది చేయలేదా, ఓకే ఇది చేయకపోతే ఇది మిగతాది నెక్స్ట్ జరగదు. సో ఈ విధంగా జాబ్ ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేయడం జరిగింది. సో జాబ్లో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసినప్పుడు కూడా బిజినెస్ మైండ్ సెట్ ఉండడం వల్ల, బిజినెస్లో ఎక్కువ అమౌంట్ ఎర్న్ చేయడం వల్ల నా మైండ్ ఎప్పుడు కూడా కొత్త విషయాలు నేర్చుకోవాలి, కొత్త సబ్జెక్టుల మీద గ్రిప్ తెచ్చుకోవాలి అనేది ఎప్పుడు కూడా తహతహలాడుతూనే ఉంటుంది. సో అందువలన ఈ జాబ్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటో జరిగిందంటే నాకు అఫీషియల్ కోర్స్ మెటీరియల్, అఫీషియల్ కోర్సెస్ చేయడానికి స్కోప్ ఎక్కువ దొరికింది. సో లెర్నింగ్ అయితే చాలా చేశాను. అంటే జనరేటివ్ AI నేర్చుకున్నాను. ఈ గ్యాప్లో ఈ జాబ్ టైంలో నేను బిట్స్ పిల్లనేలో ఎంటెక్ ఇన్ డేటా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేశాను. అండ్ SAP సర్టిఫికేషన్స్ చేశాను. అండ్ AWSలో కొన్ని కోర్సెస్ చేశాను. ఇవన్నీ ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనుకోవచ్చు. సో ఇది బయట ఉంటే నేను చేయలేకపోతేనేమో, సో జాబ్లో ఉండడం వల్ల ఇదొక ఎక్స్ట్రా అడ్వాంటేజ్ జరిగింది. అండ్ నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది. అండ్ ఐ కెన్ డూ మెనీ థింగ్స్ అన్న ఫీలింగ్ కలిగింది. అండ్ పెద్ద పొజిషన్స్కి వెళ్ళగలను అనే నమ్మకం వచ్చింది. అండ్ ఐ కెన్ హ్యాండిల్ వెరీ బిగ్ ప్రాజెక్ట్స్ ఆల్సో అనేది నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది. సో నేను బిజినెస్లో ఉన్నా, జాబ్లో ఉన్నా, ఎక్కడున్నా సరే డెఫినెట్గా నా మైండ్ ఆల్వేజ్ ఎప్పుడు కూడా లెర్నింగ్ మీద ఉంటుంది. కొత్త విషయాలు, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ ఏవైతే వచ్చాయో అవి తొందరగా నేను అర్థం చేసుకొని దాన్ని అడాప్ట్ చేయగలను. ఇప్పుడు బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ మీద గ్రిప్ సంపాదించాను. అండ్ రైజ్ విత్ SAP మీద కొంత గ్రిప్ సంపాదించాను. అండ్ ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్ట్ మీద టొగాఫ్ మెథడాలజీ అండ్ SAP యాక్టివేట్ మెథడాలజీ, ఇలా చాలా విషయాల గురించి నేను నేర్చుకోవడం జరిగింది. సో డెఫినెట్గా నేను ఇంకా బిగ్ పొజిషన్కి అండ్ కార్పొరేట్ లెవెల్లోనే ఒక బిజినెస్ పార్ట్నర్షిప్ లాగా వచ్చేటట్లు వచ్చినా సరే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో జాబ్లో అంటే కార్పొరేట్ కంపెనీలో ఉన్నా లేకపోయినా సరే మీ మైండ్ సెట్ని మార్చుకోగలిగితే, అంటే ద వే యూ థింక్, అంటే ఒక బిజినెస్ పర్స్పెక్టివ్లో ఒక బిజినెస్కి టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అని మీరు ఆలోచించగలిగితే, సో జాబ్లో ఉన్నా బయట ఉన్నా ఒకటే, అంటే మీకు వాల్యూ ఇస్తారన్నమాట. అంటే బిజినెస్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తున్నారు అనే విషయంలో వాల్యూ ఇస్తారు. సో ఇనీషియల్ డేస్లో నాకు టైమింగ్ రెస్ట్రిక్షన్స్ ఇలాంటివన్నీ అనిపించినా సరే ఇప్పుడు నాకు వచ్చే వర్క్ అనేది కూడా చాలా మంచి వర్క్ ఇస్తున్నారు. అంటే స్క్రిప్ట్స్ మీద వర్క్ చేసేటట్టు నాకు ఇండిపెండెంట్గా వర్క్ చేసుకునే క్యాపబిలిటీ వచ్చింది. కాబట్టి ఇంకా ఫర్దర్గా నాకు ఈ టైం రెస్ట్రిక్షన్స్, ఎంత టైం వర్క్ చేయాలి అనేది ఉండకపోవచ్చు. మేబీ ఇంకా బెటర్ పొజిషన్కి, ఇంకా కొన్ని వేరే టీమ్స్కి వెళ్ళడం వలన, లేకపోతే వేరే ప్రాజెక్ట్స్కి వెళ్ళడం వలన, వేరే కంపెనీకి వెళ్ళడం వలన అటువంటి ఆపర్చునిటీ వస్తుంది అనుకుంటున్నాను. సో ఇట్స్ గుడ్ ఎక్స్పీరియన్స్. అఫ్ కోర్స్ నేను ఈ ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. సో ఏమైనా డౌట్స్ అండ్ క్వశ్చన్స్ ఉంటే కనుక అడగండి. అండ్ మీరు ఆల్రెడీ ఫ్రీలాన్సర్గా ఉన్న, జాబ్ లేకపోయినా బాధపడాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో జాబ్ లేని వాళ్ళు కూడా చాలా అమౌంట్లు ఎర్న్ చేస్తున్నారు. వాళ్ళ స్కిల్స్ని ఎన్హాన్స్ చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ఎర్న్ చేస్తున్నారు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా ఎర్న్ చేస్తున్నారు, అండ్ ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ద్వారా ఎర్న్ చేస్తున్నారు. ఇంక ఫ్యూచర్ మొత్తం ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఎవరు ఎంత వర్క్ చేస్తారో దానికి తగ్గట్టుగా రెమ్యూనరేషన్స్ ఉంటాయి, శాలరీస్ ఉంటాయి, వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి జాబ్లో ఉన్నా లేకపోయినా సరే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ సిమిలర్ నౌ. ఓకే, సో దీని కార్పొరేట్ కంపెనీలో మీరు ఉన్నారా లేదా అన్నది డజంట్ మ్యాటర్. మీరు మీ థింక్ చేసే విధానాన్ని మార్చుకోగలిగితే ఏదైనా ఒకటే అని నేను అంటాను. సో దట్స్ ఆల్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక థమ్స్ అప్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియోలో మీతో ఇంకో ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేషన్తో కలుస్తాను. బాయ్ సీ యూ.